హాయ్ నమస్తే అస్సలాము అలైకుం. నేను మీ అసర్ ఫుడ్ ఇంటికి షేక్ అండి. ఈ రోజు నేను మరో కొత్త వీడియోతో వచ్చాను, మరో కొత్త రెస్టారెంట్ తో వచ్చాను. మనకు 90s కేఫ్ రెస్టారెంట్ కి అయితే వచ్చామండి. ఇది దాదాపు 4 years నుంచి అయితే మనకి విజయవాడ మహానగరంలో అయితే ఉంటుంది. ఇది మనకు వచ్చేప్పటికి భారతీయ నగర్ సర్వీస్ రోడ్ లో అయితే ఉంటుందండి. మన నోవోటెల్ ఏదైతే ఉంటుందో ఆ సర్వీస్ రోడ్ లో అయితే మనకి 90s కేఫ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళండి. లోపల అంబియన్స్ ఎలా ఉంది, పార్కింగ్ అనేది చూద్దాం. మనకి చక్కటి పార్కింగ్ కూడా ఉంది, కార్స్ పెట్టుకోవచ్చు, బైక్స్ అయితే పెట్టుకోవచ్చు, మంచి హ్యూజ్ కార్ పార్కింగ్ కూడా ఉంది. అంబియన్స్ చూడండి, మనకి ఎట్టి చూసుకున్నా కానీ టోటల్ గా గ్రీనరీ, మధ్యలో మనకి రెస్టారెంట్ అయితే ఉంది. మనకు వచ్చేప్పటికి లోపల వచ్చేటప్పుడు ఓపెన్ గార్డెన్, మధ్యలో మనకు వచ్చే సిట్టింగ్ కూడా ఉంది. ఇది మొత్తం చూడండి, మనకి ఇటు చూసుకున్నా చక్కగా అంతా గ్రీనరీతో నింపేశారు. మనకి చక్కటి గ్రీనరీ మధ్యలో ఒక రెస్టారెంట్ అయితే మనకి 90s కేఫ్ రెస్టారెంట్. ఇటువైపు మనకు వచ్చేప్పుడు ఇక్కడ ఓపెన్ సిట్టింగ్ కూడా ఉందండి మనకి. ఓకే అండి, మనకి పైన కూడా సిట్టింగ్ ఉంది, అది రిలాక్స్డ్ ఏరియా. ఒకసారి ఆ సిట్టింగ్ ఎలా ఉందో చూద్దాం. మన ఈ పైన అంబియన్స్ వచ్చేప్పటికి ఇక్కడ సినిమా హీరో పోస్టర్స్ దగ్గర నుంచి తీసుకొని మనకి ఈ సిట్టింగ్ ఏంటంటే ఇలా ఉందని, మనకి ఏంటంటే ప్రీమియం సిట్టింగ్, క్లాస్ అండ్ కూల్ సిట్టింగ్ అయితే పైన మనకి రిలాక్స్డ్ ఏరియాలు అయితే ఇచ్చారు. మనకి ఈ 90s కేఫ్ రెస్టారెంట్ వచ్చేప్పటికండి ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ ఏదైనా క్రికెట్ మ్యాచెస్ కానీ, ఏదన్నా మనకి సినిమాస్ కానీ, మూవీస్ కానీ ఏదన్నా చూస్తానికి ఇక్కడ చక్కటి మనకి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఓకే అండి, మనకి ఈ 90s కేఫ్ రెస్టారెంట్ వచ్చేప్పటికి ఒక పార్టీ హాల్ కూడా ఉందండి. మనకి ఒక 30 to 35, 40 మెంబర్స్ వచ్చినా మనకి ఈజీగా ఏదైనా కిటీ పార్టీస్ కానీ, బర్త్డే ఫంక్షన్స్ కానీ, చిన్న ఏదైనా సరదాగా ఫ్రెండ్స్ కలిసి వచ్చినా కానీ మన చక్కటి పార్టీ హాల్ కూడా ఉందండి. 30 to 40 మెంబర్స్ వస్తే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తారు ఫుడ్ ఆర్డర్ మీద. 90s కేఫ్ రెస్టారెంట్ ఈ అంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. స్పెషల్ గా అయితే మనం ఈ అంబియన్స్ గురించి చెప్పుకోవచ్చు. టోటల్ క్లాస్ అండ్ ప్రీమియం అంబియన్స్ అయితే మన 90s రెస్టారెంట్ అయితే సెట్ చేశారు. ఈ 90s కేఫ్ రెస్టారెంట్ లో మేము కొన్ని ఐటమ్ ట్రెడిషనల్ స్టార్టర్స్ కానీ, బిర్యానీస్ కానీ స్టార్టింగ్ సూప్ తో స్టార్ట్ చేయమా. అదే మనకు వచ్చి మటన్ సవర్బా సూప్ నెక్స్ట్ లెవెల్ అండి. టోటల్ స్పైసీగా ఉంది, స్పైసీగా సూప్స్ ఇష్టపడే వాళ్ళది ఇది ఖచ్చితంగా నచ్చుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ తర్వాత చికెన్ బఫేలో వింగ్స్ అయితే చెప్పాను, అది ఇంకో నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే టోటల్ గా బిగ్ సైజ్ వింగ్స్ అయితే మనకి ఇచ్చారు, చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేప్పటికి నేనైతే కోడి చిప్స్ అయితే ట్రై చేయండి. కోడి చిప్స్ అయితే టోటల్ గా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలా. ఎందుకంటే మన కేఎఫ్సి స్టైల్లో వచ్చే టోటల్ క్రంచీగా చాలా బాగుంది. స్పెషల్ గా అయితే మీరు ఇక్కడ రైట్ మీద ఖచ్చితంగా ట్రై చేయండి. కోడి చిప్స్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ తర్వాత షెఫ్స్ స్పెషల్ వచ్చేప్పటికి మటన్ జ్యూసీ బిర్యానీ ట్రై చేయండి. ఆ మటన్ జ్యూసీ, ఆ మటన్ టోటల్ టెండరీగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. మటన్ పీస్ కూడా చాలా చక్కగా టెండరీగా, ఆ బిర్యానీ అయితే జ్యూసీగా మనకి ఇంకో ఇంగ్రీడియంట్ దాంట్లో కలుపుకొని తినే అవకాశం లేదు, చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేప్పటికి నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి, అది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది, అది కూడా చాలా బాగుంది. కానీ స్పెషల్గా అయితే నాకు మటన్ జ్యూసీ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఆ కోడి చిప్స్ అయితే సూపర్ అండి, అసలు నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. మీరు ఇక్కడ కనుక వస్తే ఖచ్చితంగా ఆ మటన్ జ్యూసీ బిర్యానీ కానీ, ఆ కోడి చిప్స్ ట్రై చేయండి, చాలా బాగుంది అంటారు, ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేస్తారు. డిజర్ట్ ఇష్టానికి వస్తే స్లిజింగ్ బ్రౌన్ అనేది ఆర్డర్ చేసిన, స్లిజింగ్ బ్రౌన్ చాలా బాగుందండి. నేను వేరే చోట కొన్ని చోట ట్రై చేయగా కానీ ఇదేంటి టోటల్ డిఫరెంట్ గా చాలా బాగుంది. మనకి హాట్ గా కూల్ గా నెక్స్ట్ లెవెల్ అయితే ఆ స్లిజింగ్ బ్రౌనీ ఉంది, చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మీరు ఈ డిజర్ట్లు అయితే ఈ స్లిజింగ్ బ్రౌనీ ఖచ్చితంగా ట్రై చేయండి. మన 90s కేఫ్ రెస్టారెంట్ లో అయితే ఉన్నా ఒక ఫుడ్ రివ్యూ కూడా తీసుకుందాం. మనకి బ్రదర్ ఉన్నారు, ఒకసారి నమస్తే భయ్యా. నమస్తే, పేరు జోషి కుమార్. ఓకే. అంటే మీరు రెగ్యులర్ గా విజిట్ అవుతారా, జస్ట్ ఇప్పుడే వచ్చారా? ఫస్ట్ టైం వచ్చారు. ఫుడ్ ఏమైనా తీసుకున్నారా? తీసుకున్నాం. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? చాలా బాగుంది.
ఫుడ్ కానీ వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? 10 out of 10. 10 ఆఫ్ 10 10 out of 10. ఓకే. ఫుడ్ కానీ అంబియన్స్ కానీ చాలా బాగుంది. అంబియన్స్ అయితే 10 out of 10. సర్వీసెస్ అయితే ఇప్పుడే ఇంకా చూసాను. ఓకే. ఫుడ్ ఫుడ్ 10 out of 10. ఫుడ్ 10 ఆఫ్ 10 వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఫ్యామిలీతో సరదా కూర్చొని స్పెండ్ చేయడానికి బాగుంటుందా? చాలా బాగుంటది. స్క్రీన్ కూడా ఉంది, మంచిగా టైం స్పెండ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్ తో అయినా. ఫ్రెండ్స్ రావచ్చు. ఓకే బాయ్. ఓకే, థ్యాంక్ యూ. ఇదండి ప్రస్తుతం నా వీడియోస్. అప్పుడు మన 90s కేఫ్ రెస్టారెంట్ అయితే మనకి ఇది మన విజయవాడ మనకి ఏదైతే నోవెటెల్ ఉందో ఆ నోవెటెల్ సర్వీస్ రోడ్ లేదు ఉంటే నోవెటెల్ జస్ట్ ఒక్క 50 ఫీట్ ముందుకు వస్తే రైట్ సైడ్ అయితే ఉంటుంది మన విజయవాడలో. నేను కొన్ని ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయను, నెక్స్ట్ లెవెల్లో ఉండి వీళ్ళ యాంబియన్స్ అయితే టోటల్ ప్రీమియం యాంబియన్స్, నెక్స్ట్ లెవెల్ యాంబియన్స్ అని చెప్పుకోవాలా. వీళ్ళ యాంబియన్స్ కానీ వీళ్ళ ఫుడ్ కానీ వీళ్ళ సర్వీస్ కానీ నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5 4 రేటింగ్ ఇస్తాను. మీరు ఆల్రెడీ ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందని కామెంట్ చేయండి, లేదా ఖచ్చితంగా ట్రై చేయండి. స్పెషల్గా అయితే వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఆ మటన్ జ్యూసీ మటన్ బిర్యానీ నెక్స్ట్ లెవెల్ అండి. ఫ్రై పీస్ కూడా చాలా బాగుంది. ఇంకొక ఐటమ్ వచ్చేప్పటికి కోడి చిప్స్, అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలా. మన కేఫ్ స్టైల్ చాలా క్రంచీగా చాలా బాగున్నాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.